ఏ ఏ జిల్లాలు ఎక్కువ బాల కార్మికులు ఉండేవాళ్ళు? అంటే తెలంగాణ ఆంధ్ర చూస్తే మేము ఎల్స్పేర్ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసినాం కాబట్టి ఒక 138 మండల్స్లో పనిచేసినాం మనం. ఇవన్నీ కూడా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, అనంతపూర్, కర్నూలు, అటు పోతే శ్రీకాకుళం, కడప, ఈ జిల్లాల్లో ఎక్కువ పనిచేసినాం మేము. ఇవన్నీ బ్యాక్వర్డ్ ఏరియాస్. బాల కార్మికులు కూడా ఎక్కువ ఉన్న కర్నూలులో పత్తి తోటల్లో పనిచేస్తారు ఆడపిల్లలందరూ. మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. గద్వాల్, తెలంగాణలో అయితే గద్వాల్, మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ అండ్ అమ్రాబాద్, అచ్చంపేట్ ట్రైబల్ ఏరియా, ఆదిలాబాద్ ట్రైబల్ ఏరియా. అప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్ ఉండేది, నక్సల్ చాలా ఉండేది, వాళ్ళ ప్రభావం చాలా ఉండేది, యూత్ మీద చాలా ప్రభావం ఉండేది. సో బాల కార్మిక వ్యవస్థ ఇన్విజిబుల్గా అర్బన్లో కూడా ఉండే. అండ్ చాలా చోట్ల ఆడపిల్లల్ని అసలు బాల కార్మికులను డెఫినేషన్లో ప్రాబ్లం ఉండే. ఈ డెఫినేషన్ ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసిన వాళ్ళు, శివకాశిలో పనిచేసిన వాళ్ళు. సో మేము చూసి మేము ఒక నిర్వచనం ఇచ్చినాం. అంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు, టెక్నికల్లీ వాళ్ళు రారు. స్పెషల్లీ ఆడపిల్లలు పనిచేసే పని ఎక్కడ లేదు, ఎక్కడ ఇంటి పని ఎక్కడ లేదు. సో మేము అంతా మళ్ళీ మా యూత్ అంతా కూర్చొని అసలు బాల కార్మికులు ఎవరు అని ప్రశ్న వేసుకొని, ఏం లేదు సార్, బడికి వెళ్ళని పిల్లలందరూ బాల కార్మికులు అనిద్దాం, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ డివిజన్స్ మనం ఎందుకు చేయాలి అని చెప్పి ఆ నిర్వచనము వల్ల చాలా పెద్ద మార్పు జరిగింది. ఈవెన్ పాలసీలో, ఆ పాలసీ రాష్ట్ర ప్రభుత్వంలో ఈవెన్ అసెంబ్లీలో డెఫినేషన్ ఇచ్చారు. బాల కార్మికులు, బడికి వెళ్ళని పిల్లలందరూ బాల కార్మికులు అనే ఆంధ్రప్రదేశ్ డెఫినేషన్ ఐఎల్ఓకి వెళ్ళింది, యూనిసెఫ్కి వెళ్ళింది అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది. సో దట్ ఈస్ వాజ్ ద ఇప్పుడు చట్టం 2016లో వచ్చింది. బడిలో లేకుంటే బడి సమయంలో బయట ఎక్కడున్నా బాల కార్మికులు ఏ పని చేసినా అనేది. అది కూడా ఎంవిఎఫ్ నేను ఎంత చెప్పుకోవద్దనుకున్నా, చాలా పెద్ద ఇంపాక్ట్ అండ్ దాని మీద పాలసీలు వచ్చినాయి, దాని మీద బడి బాటలు వచ్చినాయి, దాని మీద బడికి వెళ్ళని పిల్లలందరినీ బడికి తీసుకురావాలి. సో రెండవ పాలసీ, ఒకటేమో అడ్మిషన్ పాలసీ అండ్ రెండవది ఈ విధమైన నిర్వచనం. ఆ నిర్వచనంతో ఏమైందంటే ఆడపిల్లలు పని అంతా కూడా పనిగా గుర్తించడం, వాళ్ళు చైల్డ్ లేబరే అని చెప్పడం, అండ్ బాయ్స్ బాండెడ్ లేబరే కాదు, సొంత పని చేసుకున్న వాళ్ళు కూడా చైల్డ్ లేబర్ అని చెప్పడం, వాళ్ళందరూ స్కూల్లో ఉండాలి.